నమస్తే. ఆరోగ్యవనం ఛానల్కి మీ భాస్కర్ స్వాగతం. ఈరోజు మనం కుటుంబ ఆరోగ్యం గురించి చర్చించుకుందాం. కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను. కుటుంబం అనగానే మన పెద్దలు, మనం, మన చిన్నలు, మన చుట్టాలు అందరూ కలిపి మనం కుటుంబం. ఈ కుటుంబంలో మనకి మనకి కొన్ని ప్రయారిటీస్ ఏర్పడతాయి. ప్రాథమికతలు మనకు కొన్ని రకరకాలైన ఇవి ఉంటాయి. పెద్దవాళ్ళ అవసరాలు వేరు, చిన్నవాళ్ళ అవసరాలు వేరు, మధ్యలో ఉన్న వాళ్ళ అవసరాలు వేరు. కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే అందరి అవసరాలు ఒక లెవెల్ వరకు, ఒక స్థాయి వరకు తీరుతూ వాళ్ళ మానసిక స్థితిని సంతులనంలో ఉంచగలిగితేనే కుటుంబ ఆరోగ్యం ఉంటుంది. మనం విమానం ఎక్కినప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ లోకల్ ఫ్లైట్స్లో కూడా చాలాసార్లు మా విమానం ఎక్కంగానే ఫస్ట్ మనకి ఒక సెక్యూరిటీ డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. దాంట్లో వాళ్ళు బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి అన్నీ చెప్తూ మనకి ఆక్సిజన్ మాస్క్ పైనుంచి పడుతుంది. ఎప్పుడైతే విమానంలో అల్పపీడనం ఎప్పుడైతే విమానంలో ఆక్సిజన్ తక్కువ అవుతుందో ఒక ఆక్సిజన్ మాస్క్ పడుతుంది. ఆ ఆక్సిజన్ మాస్క్ పడంగానే ముందు మీరు పెట్టుకోండి, తర్వాత పక్కవాడికి సహాయం చేయండి, తర్వాత పిల్లలకి పెట్టండి అని చెప్తారు. దీన్ని మనం కనుక కొంచెం పెద్దగా ఆలోచిస్తే ముందు మనం ఆరోగ్యంగా ఉంటే తప్పితే మనం మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచలేము అన్నది గట్టిగా మనకి వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా అదే విధంగా చూసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండి మనం విలువలతో బతికితే తప్పితే మనం ఆరోగ్యాన్ని మన కుటుంబంలో పంచలేము. నేను మంచిగా ఉంటే నా ఇల్లు మంచిగా ఉంటుంది, నా ఇల్లు మంచిగా ఉంటే నా గల్లీ మంచిగా ఉంటుంది, నా గల్లీ మంచిగా ఉంటే నా ఊరు మంచిగా ఉంటుంది అని ఊరి నుంచి దేశం వరకు, దేశం నుంచి ప్రపంచం వరకు మనం చెప్పచ్చు. సో ముందు మనలో మార్పు కావాలి. ఈ మార్పు మనం మన విలువలు, మన మానసిక శారీరక ఆరోగ్యాలు వీటన్నిటితోటి ముడిపడి ఉంటాయి. కాబట్టి మనం విలువలతో ఉన్న ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే మనం మన చరిత్రని ప్రపంచం మనని ఎలా చూడాలో అట్లా ప్రవర్తించాలి. నేను ఒక ప్రొఫెసర్ని కావాలి, నేను ఒక టీచర్ని కావాలి అంటే నేను టీచర్ లాగా ఉండాలి. అప్పుడు మాత్రమే నా చరిత్రలో నేను టీచర్గా మిగులుతాను. సో సమాజం నన్ను ఎలా గుర్తించాలనుకుంటుందో అని నేను అనుకుంటానో ఆ విధంగా నేను సమాజానికి నా గురించి తెలియపరచాలి. సో మనం అందరం మన చరిత్రను రాసుకుంటున్నాం ప్రతి క్షణం, ప్రతి నిమిషం. ఈ నిమిషం గడిస్తే ఇది చరిత్ర, రేపు పొద్దున ఈ వీడియో చూస్తే ఆ చరిత్రలో మీరు కూడా భాగం. ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను, ఈ వీడియో చేస్తున్న నా ఓంకార్ మిత్రుడు, మేమిద్దరమే భాగాలమే. రేపు పొద్దున ఈ వీడియో చూస్తే మీరు కూడా ఈ చరిత్రలో భాగం. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొందరు మిత్రులకు పంపిస్తే వాళ్ళు కూడా ఇందులో భాగం. మనం అందరం కూడా ఒక ఆనందమైన కుటుంబానికి కావాల్సిన అవసరాల గురించి తెలుసుకుని, చర్చించుకొని, వాటిలో మంచి చెడు గురించి ఆలోచించుకొని, వాటిలో కొన్నిటిని మనం మన జీవన విధానాల్లో పొందుపరుచుకొని మనం అందరం కూడా సంతోషంగా బతకటానికి, ఆరోగ్యంగా బతకటానికి, పీస్, ప్రాస్పరిటీ, హెల్త్ అండ్ వెల్త్ అన్నీ మనకి రావాలి అని మనం అనుకుంటే మన దగ్గర ఒకటే ఉన్నది. మనం సుఖం అంటాం. ఇంగ్లీష్లో సుఖం అన్న పదం లేదు. ఈ సుఖంలో అన్నీ కలిపి కొట్టేస్తాయి. అట్లాగే ఆరోగ్యం అన్నప్పుడు అన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి మనం ఈ ఆరోగ్యం గురించి, కుటుంబ ఆరోగ్యం గురించి చాలా మాట్లాడుకోవాల్సింది ఉన్నది. ఇందులో ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం. ఈ పెద్దల ఆరోగ్యం ఇవాళ చాలా తికమక స్థానంలో ఏర్పడింది.